సో, మీకు మీ సిస్టమ్‌లో లాగిన్ అయిన లాగిన్ అయిన తర్వాత మీకు ఈ అన్నీ ఉంటాయండి. ఎస్ఏపీ లాగాన్ ఉంటది. ఎక్లిప్స్ ఉంటది. ఎక్లిప్స్ లే కొన్ని లాగాన్స్‌లో ఏంటంటే ఎక్లిప్స్ లేదు. ఇన్‌స్టెడ్ హనా స్టూడియో ఉంది. ఈ 2 బోత్ ఆర్ సేమ్. మన పర్పస్‌కి సరిపోతాయి. వర్కౌట్ అవుతాయి. అండ్ ఎస్ఏపీ లాగాన్ డీటెయిల్స్ అని ఒక నోట్‌ప్యాడ్ ఉంటదనమాట. ఆ నోట్‌ప్యాడ్‌లో మీ యూజర్ ఐడీ, మీ పాస్వర్డ్, ఎస్ఏపీ లాగాన్ పాస్వర్డ్ ఉంటది. సో, మోస్ట్‌లీ మీ లాగిన్ పాస్వర్డ్, ఎస్ఏపీ పాస్వర్డ్ 2 సేమే. సో, మీ సిస్టమ్ ఎవరికైతే ఉందో వాళ్ళు 2 సేమ్ అనమాట. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ వెబ్ ఐడీ లింక్. సో, ఈ వెబ్ ఐడీ లింకు మీరు క్రోమ్ బ్రౌజర్ ఉంటది. మీకు కావాలంటే మీరు ఈ లింక్‌ని మీరు బుక్ మార్క్ చేసుకోవచ్చు. సో, క్రోమ్‌లో. ఆహ్ ఓకే. అండ్ ఇది మెయిన్‌గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను. సో, కొన్ని సార్లు మీకు వెబ్ ఐడీ హ్మ్, ఆహ్, పని పోవచ్చు. సో, కొన్ని సార్లు ఏమవుతదంటే, ఈ సర్వర్ షట్ డౌన్ అయిపోయి ఉంటది. దాన్ని ఆహ్, రన్ జేయాలి. సో, రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేయాలనమాట. సో, ఈ డాక్యుమెంట్స్‌లోకెళ్ళి ఈ సి డ్రైవ్‌లోకెళ్లారంటే ఇక్కడ ఎస్ఏపీ వెబ్ ఐడీ అని ఒక ఫోల్డర్ ఉంటది. ఈ ఫోల్డర్‌కెళ్ళి ఎక్లిప్స్ ఓపెన్ చేశారంటే ఎవరు లాగిన్ అంటే ఒక్కసారి మీరు ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, మీరు ఆ వెబ్ ఐడీ లింక్‌ని చెక్ చేయాలి ఫస్ట్. సో, వెబ్ ఐడీ లింక్ పనిచేస్తుందనుకోండి. సో, సర్వర్ ఓరియన్ రన్ అవుతుంది. సో, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఒకవేళ ఇది గనక రన్ అవ్వలేదు అంటే, దెన్ యూ గో హియర్ అండ్ యూ స్టార్ట్ దిస్ వన్. దీనిపైన ఓరియన్ అనే ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. ఈ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ కొట్టిన తర్వాత ఇక్కడ వెబ్ ఐడీఈ అని ఒకటొస్తది. వెబ్ ఐడీఈ యూజరు. సో, అన్ని స్మాల్ లెటర్స్ SAP@123 అని టైప్ చేయండి. పాస్వర్డ్. సో, ఈ ఓరియన్ రన్ అవుతది. ఈ ఓరియన్ రన్ అయిన తర్వాత మీరు దీన్ని మాత్రం మినిమైజ్ జేసుకోండి అంతే. దాన్ని క్లోజ్ చేస్తే మళ్ళీ సర్వర్ షట్ డౌన్ అవుతది. దాన్ని మాత్రం మినిమైజ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళు మినిమైజ్ జేసుకోండి అంతే. సో, రిమైనింగ్ అంతా ఇప్పుడు మీరు మిగతా వాళ్ళు లాగిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఇష్యూ రాదు. సో, దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద వెబ్ ఐడీఈ లింక్. సో, మీరు డైరెక్ట్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ న్యూ అకౌంట్ క్రియేట్ చేసి మీ డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే అడుగుతదో అది ఫిల్ చేసేసి మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్‌కెళ్ళండి. ఇది లాగిన్. సో, ఇక్కడ లాగిన్ మీరక్కడ పాస్వర్డ్ అవి ఇస్తారు గదా! సో, దాన్నే మీరు లాగిన్ కొట్టండి. సో, ఇట్ విల్ క్రియేట్ ఎ వర్క్ స్పేస్ అనమాట. ఆ వర్క్ స్పేస్ దట్ విల్ బి దేర్ ఫర్ యువర్ లాగిన్. సో, మీరు అయ్యేంత వరకు ఐ మీన్ ఈ త్రూ ఔట్ అవర్ ట్రైనింగ్ అది మీకు అలాగే ఉంటదనమాట. సో, ఈ డెమో ప్రాజెక్ట్ మనం నిన్న క్రియేట్ చేసాం. సో, ఇట్ ఈస్ దేర్ ఇన్ మై లాగిన్ అనమాట. సో, దిస్ ఈస్ జస్ట్ యూ నీడ్ టు డూ ఇన్ ద ప్రాక్టీస్ సిస్టమ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్. సో, మీరు ఓన్‌గా మీ ల్యాప్‌టాప్‌లో మీరు పర్సనల్ వెబ్ ఐడీ పర్సనల్ ఎడిషన్ మీరు గనక డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారు అంటే దెన్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. అది దీనికంటే కొంచెం కాంప్లెక్స్. సో, డెస్టినేషన్స్ అన్నీ గూడా సెటప్ జేసుకోవాల్సొస్తదనమాట. ఇప్పుడు ఈ ఎక్లిప్స్‌కి ఏంటి అంటే ఎస్ఏపీ సిస్టమ్‌కి ఆల్రెడీ కనెక్షన్స్ అన్నీ ఎస్టాబ్లిష్డ్. సో, ఇప్పుడు ఇక్కడ ఎస్ఏపీ సిస్టమ్‌లో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అవన్నీ వి విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దెమ్ ఫ్రమ్ అవర్ వెబ్ ఐడీఈ అండ్ ఆల్సో ఎక్లిప్స్. మీ పర్సనల్ ఎడిషన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ట్రై చేసుకోవాలి అలా అనుకుంటే సో, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట. సో, మీకు అలా చేసుకోవాలి అంటే దెన్ వి విల్ నీడ్ టు కనెక్ట్. సో, అది. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ అబౌట్ ద కనెక్షన్. ద వెబ్ ఐడీఈ లాంచింగ్ అండ్ సెటప్. సో, ఇప్పుడు మనం నిన్న ప్రాజెక్ట్ స్ట్రక్చరు ఒక UI5 ప్రాజెక్ట్ స్ట్రక్చరు ఎలా ఉంటుంది అనేది మనం చూసాం.
సో, ఈ స్ట్రక్చర్‌లో సో, మనకు ఇంకా పోను మనం దీన్ని కొంచెం కాంప్లెక్స్‌గా చేసుకుంటా ఎళ్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు UI5 అంటే UI5లో మనకు చాలా కంట్రోల్స్ ఉంటాయి. సో, బికాజ్ దిస్ ఈస్ ఎ వెబ్ డెవలప్‌మెంట్. ఈ వెబ్ డెవలప్‌మెంట్ అనగానే మనకు మొత్తం వెబ్‌సైట్స్ మనం చూస్తా ఉన్నాం. మన ఫార్మ్స్ ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్‌పుట్ ఎలిమెంట్స్ అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి. ఇన్‌పుట్ ఫీల్డ్ అని, రేడియో బటను, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, టేబుల్, ఈ సెర్చ్ బాక్స్ ఇట్లాంటివి చాలా మనకు కనిపిస్తా ఉంటాయన్నమాట. గ్రాఫ్ గావచ్చు, ఇలాంటివి చాలా మనకు కనిపిస్తా ఉంటాయి. సో, వాటన్నింటిని ఆహ్, మనం టెక్నికల్‌గా యాస్ ఎ డెవలపర్‌గా మనం వాటిని డెవలప్ జేయడమే మన టాస్క్. సో, వాటిని మన ప్రాజెక్ట్‌లోకి తెచ్చుకొని, మన ప్రాజెక్ట్‌లో మనం వాటిని ఏ డేటా దానికి పంపించుకోవాలి, ఇలాంటి టాస్క్‌లన్నీ ఒక అలైన్‌మెంట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వి విల్ బి టేకింగ్ కేర్. సో, యాస్ ఎ డెవలపర్‌గా. సో, వాటికి సో, మనం అన్ని కంట్రోల్స్ మనం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. సో, వి విల్ గో ఇన్ ఈజీ డైరెక్షన్. సో, మనకి చాలా రెఫరెన్స్. సో, ఇంతకుముందు ఎస్ఏపీ డాక్యుమెంటేషన్ ఎలా ఉనిందో, దానికంటే ఒక 10 రెట్లు. సో, 10 టైమ్స్ మోర్ డాక్యుమెంటేషన్ వి హావ్ నౌ ఇన్ ఎస్/4HANA. సో, దాన్ని ఫాలో అయితే వి కెన్ క్రాక్ ఎనీథింగ్ అనమాట. సో, ఇప్పుడు బేసిక్ టెర్మినాలజీలో 2 టర్మ్స్ మనం యూజ్ చేస్తా ఉంటాం. UI5, ఫియోరీ. సో, మోస్ట్‌లీ మనకు ఫియోరీకి, UI5 గూడా అంటే బోత్ ఆర్ సేమ్ అని అనుకుంటా ఉంటాం అనమాట. సో, వాట్ ఈస్ ఫియోరీ? వాట్ ఈస్ UI5? సో, ఇప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్. ఫియోరీ ఈస్ డిఫరెంట్ అండ్ UI5 ఈస్ డిఫరెంట్. సో, UI5 అనేది ఇట్స్ ఎ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్. అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. విచ్ యూజెస్ UI5 యూజెస్ HTML5, జావాస్క్రిప్ట్, XML కాంబినేషన్స్ అనమాట. సో, వీటి కాంబినేషన్‌లో డెవలప్ చేసే ఫ్రేమ్‌వర్క్‌ని మనం UI5 అంటాం. ఫియోరీ అంటే ఏంటి అంటే, ఫియోరీ ఈస్ ఏ డిజైన్ లాంగ్వేజ్. సో, నాకు ఈ అప్లికేషన్ ఇలాగే ఉండాలి. సో, ఇప్పుడు థీమింగ్ వస్తది. ఆ థీమింగ్ ఈజ్ కంప్లీట్‌లీ ఆహ్, బిల్ట్ బేస్డ్ ఆన్ ఫియోరీ ప్రిన్సిపల్స్. సో, అదొక డిజైన్ గైడ్‌లైన్స్ అనమాట. ఫియోరీ ఈజ్ ఎ డిజైన్ గైడ్‌లైన్. ఫియోరీ ఈజ్ నాట్ ఎ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, ఫియోరీ ఇప్పుడు ఇవన్నీ మనకు ఎలా ఎలా వస్తాయి? ఎక్కడ దొరుకుతాయి? సో, ఒక శాంపుల్ మనం తీసుకున్నాము అంటే, మీరు సింపుల్‌గా experience.sap.com అని కొట్టండి. సో, ఈ experience.sap.comలో మనకు ఫియోరీ గైడ్‌లైన్స్ అనేవి ఈ experience.sap.comలో ఉంటాయన్నమాట. కమ్ ఆన్. ఇది ఇప్పుడు లాగిన్ అడుగుతున్నట్టుంది. ఇంతకుముందు లాగిన్ అడిగేది గాదు. ఓకే. దట్స్ ఫైన్. మనకి ఎలాగూ ఆహ్, ఆ కమ్యూనిటీ నెట్‌వర్క్ లాగిన్ ఉంటది గాబట్టి, మనం యూజ్ చేయొచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. సో, దీంట్లో మనం నా అకౌంట్ పిక్ చేసుకున్నామంటే ఇది నా పర్సనల్ అకౌంటే. నేను యూజరు అలాంటివేమి యూజ్ చేయలేదు. సో, బేసిక్‌గా experience.sap.com లోకి ఎంటర్ అయ్యాము అంటే, ఇక్కడ చూసారంటే ఎస్ఏపీ ఫియర్ డిజైన్ గైడ్‌లైన్స్ అని ఉంది. ఎక్స్‌ప్లోర్ అవర్ గైడ్‌లైన్స్. ఈ గైడ్‌లైన్స్‌కి రాగానే మనకు
ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, సో వెబ్ అప్లికేషన్స్, iOS అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. సో యూజింగ్ UI5 ఫ్రేమ్వర్క్ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు అనమాట. సో iOS డెడికేటెడ్ టు iOS ప్లాట్ఫామ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెడికేటెడ్ టు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. సో ఈ రెండింటిని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే దే ఆర్ నేటివ్ అప్లికేషన్స్. సో నేటివ్ అప్లికేషన్స్ అంటే, so we just like we are installing the applications on our device as of today. So it follows the same way. We just download from their respective app stores and we install them on our device, and then we start using the applications. So they are called native applications. So but SAP world లో నేటివ్ అప్లికేషన్స్ ఆర్ వెరీ రేర్ అన్లెస్ మైనింగ్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో తప్పితే వేర్ ఎవర్ దెర్ విల్ బి లెస్ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ నెట్వర్క్ లేని చోట డివైస్లు యూస్ చేసి వెన్ దే ఆర్ క్యాప్చరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మైనింగ్ లో ఎక్కడో కింద గ్రౌండ్ లో ఉంటారు, వాళ్ళకి నెట్వర్క్ లేదనుకోండి. సో ఇన్ దట్ సిచ్యువేషన్స్ ఇఫ్ దే వాంట్ టు ఎంటర్ సమ్ ఇన్ఫర్మేషన్, how many trucks passed and how deep they are digging and how many what is the number of crew on the day and etc. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయాలి అనుకోండి, without internet, offline they do enter the information in their devices. Whenever they come to the network visibility, then all the data whatever they have captured, they will be submitted to their respective servers. సో మన స్కోప్లో ఏంటి అంటే, ఈ మన స్కోపే కాకుండా ద visibility of native applications are rare in the industry right now, in terms of SAP basically. సో మోస్ట్లీ వెబ్ అప్లికేషన్స్ మనం ఫోకస్ చేస్తాం అనమాట. సో ఈ వెబ్ అప్లికేషన్స్ బిహేవియర్ ఏంటి అంటే, దే డోంట్ నీడ్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ ఎనీ డివైస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్ అడ్రస్ ఫర్ దట్ పర్టికులర్ అప్లికేషన్, you can access on any device irrespective of whether it is a phone or a watch or iPad or computer, laptop, any device which has a user interface. So we can the UI5 applications are intuitive and screen independent. They are more adaptive to the screens anamata. So andukani we will just go with web applications. So whatever the SAP is delivering right now and whatever the customers are implementing, they are all web applications. సో ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ మనం ఇంటర్నల్గా వెళ్ళాము అంటే, సో ఇట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దానిలో ఎన్ని ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి, విచ్ ఫ్లోర్ ప్లాన్ వీ షుడ్ చూస్ ఫర్ విచ్ టైప్ అండ్ ఎక్సెట్రా, మనకు చాలా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుందన్నమాట. సో వీ విల్ బీ working on those floor plans closely, and which floor plan is needed when and etc. We will be learning more about it. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే గెటింగ్ స్టార్టెడ్ అండ్ రిసోర్సెస్. సో ఇవి మీరు ఒకసారి మళ్ళీ తర్వాత చూడండి. విల్ జస్ట్ గో త్రూ ఎక్స్ప్లోర్ నౌ. సో విల్ గో టు ఎక్స్ప్లోర్. ఈ ఎక్స్ప్లోర్ లో మనకు ఈ ఫియోరీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఫియోరీ ఫార్ వెబ్ డిజైన్ గైడ్ లైన్స్, ద టాప్ టైటిల్ ఈజ్. సో ఇప్పుడు ఇక్కడ మనకు డిఫరెంట్ ఆల్రెడీ వీ కెన్ సీ ద సమ్ ఇన్ఫర్మేషన్ హియర్. సో ఇక్కడ ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ ప్లాన్స్ లో ఆబ్జెక్ట్ పేజ్ ఫ్లోర్ ప్లాన్ ఈస్ ద వన్ దాట్ వీ కెన్ సీ హియర్. అండ్ పేజ్ లేఅవుట్స్ లో ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో అలాగే వీ విల్ హ్యావ్ ద UI కంట్రోల్స్. సో షో ఆల్కి వచ్చారు అంటే మనకి ఇక్కడ అనలిటికల్ టేబుల్, చెక్ బాక్స్, ఇలా ఎవ్రీ కంట్రోల్ దే హ్యావ్ దేర్ ఓన్ గైడ్ లైన్స్ అనమాట. సో ఇప్పుడు UI ఎలిమెంట్స్కి వెళ్ళిపోయామంటే, ఈ UI ఎలిమెంట్స్ లో యాక్షన్, నావిగేషన్ ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఫామ్ లేఅవుట్ ఆర్ కంటైనర్. సో ఈ ఫామ్ లేఅవుట్ ఆర్ కంటైనర్ లేదు యూజర్ ఇన్పుట్కి వచ్చామంటే ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బాక్స్, yes it is an interactive user input field, yes this is also an input field, user interaction, user will enter the information. So ఇవన్నీ యూజర్ ఇన్పుట్ రిలేటెడ్ కంట్రోల్స్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని పిక్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పికింగ్ దిస్ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్.
ఈ ఇన్పుట్ ఫీల్డ్ పిక్ చేసాము అంటే సో it will guide us when to use this input field, when not to use this input field. So ఇప్పుడు ఇక్కడ introduction use the input field if, so this means and when we should use the input field and when we should not use this input field control. సో ఇప్పుడు మనకి ఏదైనా this is what the information that we need. సో ఇప్పుడు మనం ఎవరైనా ఇది పాసిబుల్, ఇది చెయ్యొచ్చు, ఇలాగా చెప్తున్నారు, చేస్తున్నారు అంటే సో ఇఫ్ we want to defend ourselves, so no, we can't do this way. What is the base information for us? So this is the single source information which is provided by the product owner itself. సో ఇక్కడ మనకు ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, రిలవెంట్ స్ట్రాంగ్ పాయింట్ మనకు ఇక్కడ కనబడింది అంటే ఎస్ వి స్టాండ్ ఆన్ ఇట్. I strongly say that this is not the way we should do it. This is not possible in this way. సో అలాగా మనం ఇక్కడ నుంచి మనం అపోజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ టీషర్ట్ సైజ్ లాగా మనకు డివైస్ సైజెస్ కేటగిరైజ్ చేసినారు అనమాట. సో హౌ? సో స్మాల్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, M ఫర్ టాబ్లెట్స్ అండ్ L ఫర్ డెస్క్టాప్స్, XL ఫర్ లార్జ్ డిస్ప్లేస్. సో ఇక్కడ ఎక్సెల్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్సెల్ అనేది లిస్ట్ డౌన్ చేయలేదు. సో ఆ ఇన్పుట్ టైప్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకవేళ మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనం జనరల్గానే మనం ఒక బ్యాంక్ అకౌంట్ మనం యాడ్ చేసుకుంటున్నాము అంటే వెన్ ఎవర్ ఇట్ సేస్ ఎంటర్ అకౌంట్ నంబర్, when we place the cursor on the account number input field, the keyboard automatically turns into the numerical keyboard. So a numerical type avanni they are the types handled while developing the application itself. So input type number ani pettamu ante the keyboard automatically turns into a numerical keyboard. So it won't allow to enter any of the characters. Okay, and similarly to the email address. So ee @ symbol anedi manaku by default keyboard lo mobile keyboard lo manaku kanipinchadu. So whenever the input field set to an email type, then automatically @ symbol takes the priority and displays over on our keyboard. Okay, so ivanni these are the set of rules. These are the guidelines for the developer, whoever developing a UI5 application. So UI5 application is built or deployed or follows the Fiori guidelines. So Fiori is a design language or a design guidelines, a set of guidelines for the entire UI5 applications that are being developed wherever. It can be on BTP or it can be on S4HANA product. Wherever it is developed, the Fiori guidelines are must be followed. సో ఈ Fiori గైడ్లైన్స్ లో మనకు 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఈ గైడ్లైన్స్ మనం బేసిక్ గా UI5 ఇట్లా చూసేటప్పుడు ఏంటంటే రోల్ బేస్డ్ ఉండాలి, ఇన్హెరిటివ్, అడాప్టివ్, సింపుల్, ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, సో దే ఆల్ కమ్ ఫ్రమ్ Fiori guidelines. సో దోస్ ఆర్ ద గైడ్లైన్స్ UI5 applications will follow. సో ఇప్పుడు మనం కూడా ఈ Fiori గైడ్లైన్స్ మనం ఫాలో అవుతాం అనమాట. సో వెనెవర్ వి సీ ద ఇన్పుట్ ఫీల్డ్, ఇక్కడ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ అగైన్. సో మనం అన్ని ఒకేసారి నేను పేజ్ చూడగానే నేను చెప్పానంటే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ యూ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఇన్పుట్ ఫీల్డ్, సో ఇవన్నీ న్యాచురల్ జనరల్ స్పీకింగ్ టర్మ్స్ అనమాట. సో ఇన్పుట్ ఫీల్డ్, ఎస్ ఇన్పుట్ ఫీల్డ్, వి జస్ట్ use input field, but there are a lot of capabilities for that input field. What we need to adapt according to our business requirements, what we need to eliminate according to our requirements. So we straight away, if we have that overview or if we have an idea of visiting this experience.sap.com page, so we can straight away come to a conclusion whether we can use that particular control in our mind or not, or to look for any other alternates. Okay,
సో మనం ఇదంతా మనం మైండ్లో పెట్టుకునే అవసరం అయితే లేదనమాట. సో దెర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్, దెర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. So we can straight away access this website and we can design our UI5 applications in proper way, which following 100% Fiori guidelines. And the other thing, సో ఇప్పుడు నేను ఒక ఫామ్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. సో విచ్ క్యాప్చర్స్ ఎ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ ప్రోడక్ట్. సో నేను ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ కోడ్ ఇట్ కేమ్ టు మై వేర్‌హౌస్. ఫ్రమ్ వేర్‌హౌస్ ఐ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ టు మై రీటైలింగ్ పాయింట్స్. సో నేను ప్రోడక్ట్ ఐడిని నా డేటాబేస్‌లో నేను ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కేటగిరీ అండ్ ద ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్, reselling price and profit margin, whatever. So మళ్ళీ ప్రాఫిట్ మార్జిన్ తీసుకున్నా అంటే మళ్ళీ క్యాల్కులేషన్ మధ్యలో వస్తుంది అనమాట. సో దెర్ విల్ బి ఎ మిస్ మ్యాచ్ ద రీసెల్లింగ్ ప్రైస్. ఓకే, ఆర్ ఇఫ్ వి సే profit margin in percentage, we can calculate accordingly what will be the selling price of that product. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఎక్సెల్. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ఒరిజినల్ ప్రైస్, కరెన్సీ కీ అండ్ ప్రాఫిట్ మార్జిన్, పర్సంటేజ్, రీసెల్లింగ్ ప్రైస్. ఇది క్యాల్కులేటెడ్ ఫీల్డ్ అవుతుంది అనమాట. సో వీ డోంట్ నీడ్ ఇన్పుట్ ఫర్ దిస్. ఇన్సర్ట్ field name, input, whether the input is required or not. So ikkada reselling price ki no input is needed, and here we say expiry if applicable, expiry date. If you wish to add any additional fields, we can add, no problem. Okay, so ఇప్పుడు ఇక్కడ yeah, so this is input. Yes, this is input required. కరెన్సీ కీ, yes. దీన్ని మనం ఫిక్స్డ్‌గా చేయాలి అంటే కూడా దీన్ని మనం ఫిక్స్డ్‌గా చేయొచ్చు అనమాట. we can do it fixed value. Fixed currency key is, for example, GBP. We'll fix it to GBP. And reselling price, it is calculated. And expiry date input, yes. And ikkada profit margin, we can make it editable, but we can make it default as well. ikkada profit margin at least minimum 10% we put, and after that user can edit. So ఇప్పుడు there is a lot of things we need to do on this one అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇన్పుట్ ఫీల్డ్ అనుకున్నాం. ఎస్, ప్రోడక్ట్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్, ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్, ఎస్ ఇన్పుట్ ఫీల్డ్. ఇది ఇన్పుట్ ఫీల్డ్ కాదు. ఇక్కడ రీసెల్లింగ్ ప్రైస్ నాట్ ఎన్ ఇన్పుట్ ఫీల్డ్, దిస్ ఈజ్ ఎ క్యాల్కులేటెడ్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ బేసిక్గా మనం స్కిల్స్ వైజ్ ఏవైతే లిస్ట్ డౌన్ చేసామో అవన్నీ ఇప్పుడు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఈస్ నాట్ ఇన్పుట్ ఫీల్డ్,
whenever we say calculation. సో ఇప్పుడు మనం ఎక్కడున్న UI5 అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. సో what will be the skill that is used for calculation? It will be JavaScript. So okay, so based on some input, we might need to run a JavaScript to calculate this reselling price. అది ఇక్కడ అండర్స్టాండింగ్ అన్నమాట. సో now let me go back here. సో ఇప్పుడు ఇక్కడ ఓకే. సో ఇప్పుడు నాకు ఓకే ఇన్పుట్స్ అన్నీ చెప్పేశారు. సో ఈ ఇన్పుట్స్ అన్నీ నేను ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో దేర్ ఈస్ ఎ రెఫరెన్స్ అగైన్. వి డోంట్ నీడ్ టు బ్రేక్ అవర్ హెడ్. సో మనం ఆ రెఫరెన్స్‌కెళ్ళి మనం మన జాబ్‌ని ఈజీ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు like experience.sap.com. So there is another website for SAP UI5 demo kit. Come on. Yeah. SAP UI5 demo kit. మీరు SAP UI5 డెమో కిట్ అని టైప్ చేశారు అంటే ఇక్కడ SAP UI5 డెమో కిట్ అనేది వస్తది. సో ఈ వెబ్‌సైట్ అస్సలు మర్చిపోరాదనమాట. సో ఈ డెమో కిట్‌లో మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. సో హోమ్, డాక్యుమెంటేషన్, API రెఫరెన్స్, శాంపిల్స్, డెమో యాప్స్, రిసోర్సెస్. సో మనం ఇక్కడ ఇప్పుడు చెక్ చేయబోయే ట్యాబ్ ఏది అంటే శాంపిల్స్. సో మనం కంట్రోల్స్ ఇన్పుట్ ఫీల్డ్ అనుకున్నాం, టేబుల్ అనుకున్నాం, చెక్ బాక్స్, రేడియో బటను ఏవేవో మాట్లాడాం ఇందాక. సో దే ఆల్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఎ శాంపుల్ ఇన్ SAP UI5 డెమో కిట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ డెమో కిట్‌కి వచ్చి శాంపిల్స్‌లోకి వెళ్లారు అంటే, ఇప్పుడు మనం ఇన్పుట్ ఫీల్డ్ అనుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ అని ఇక్కడ టైప్ చేసాం. సో ఈ ఇన్పుట్ అని టైప్ చేయగానే యూజర్ ఇన్పుట్స్‌లో ఇక్కడ ఇన్పుట్ అని ఒకటి వస్తుందన్నమాట. ఓకే. ఇన్పుట్. ఇది వెబ్ కాంపోనెంట్స్. లెట్ మీ ఇన్పుట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే 18 శాంపిల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ సీ ద నంబర్ హియర్, దేర్ ఆర్ 18 శాంపిల్స్ ఫర్ దిస్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకే. సో ఈ శాంపిల్స్‌లో మనం ఇక్కడ ఏదైనా ఇక్కడ డిఫరెంట్ సో వాట్ ఆర్ దేర్ యూసేజెస్? సో డిఫరెంట్ శాంపిల్స్ విత్ దేర్ రిలేటివ్ టైటిల్స్ అన్నమాట. సో వాల్యూ స్టేట్స్, టైప్స్, ఇన్పుట్ టైప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్ టైప్ సెలెక్ట్ చేసామనుకోండి. సో వి విల్ హావ్ ద డిఫరెంట్ టైప్స్ హియర్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇట్స్ టెక్స్ట్. ఇట్ విల్ యాక్సెప్ట్ ఎనీథింగ్. Whatever you type, it will accept. And if you see email, it should allow only email. ఓకే. సో ఇది మేజర్‌గా మనం మొబైల్‌లో చేసేటప్పుడు లేదంటే టచ్ ఎనేబుల్డ్ డివైసెస్‌లో అయితే మనకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తదనమాట. సో ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్. ఐయామ్ టైపింగ్ క్యారెక్టర్స్. సో బేసికల్లీ టెలిఫోన్ నంబర్‌లో ఈ ప్లస్ సైన్‌లు ఇవి వస్తాయి కాబట్టి ఈ టెలిఫోను ఎనేబుల్ అవుతదనమాట. సో దిస్ ఈస్ అగైన్ టెలిఫోన్ అండ్ ఈమెయిల్ నంబర్. ఇవి బేసిక్‌గా టచ్ డివైసెస్‌లో విల్ సీ ద మోర్ డిఫరెన్స్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు నంబర్ చూసుకున్నామంటే ఈ నంబర్‌లో ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు టైప్ క్యారెక్టర్స్. సో ఐయామ్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఎనీ క్యారెక్టర్స్ హియర్. సో ఇట్ ఈస్ జస్ట్ ఎనేబుల్డ్ ఓన్లీ ఫర్ నంబర్స్. సో ఇఫ్ యూ టైప్ ఎనీ నంబర్, సో ఇక్కడ మైనస్‌లు ఇవన్నీ పార్ట్ ఆఫ్ నంబర్స్ కాబట్టి మైనస్ సైన్స్ విల్ బి ఎనేబుల్డ్ దేర్. అండ్ URL. సో ఇట్ హాస్ సమ్ టైప్స్ అనమాట. ఓకే, ఫైన్. అండ్ ఇది శాంపుల్. దెన్ వాట్ అబౌట్ ద కోడ్? హౌ దే కమ్ హియర్? సో ఇప్పుడు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అంటే, సో దెర్ ఈస్ ఏ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ బటన్ హియర్. సో ఇప్పుడు మీరు దానిపైన క్లిక్ చేశారు అంటే దిస్ ఈస్ ద సోర్స్ కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఆర్ బ్రింగ్ దోస్ ఇన్పుట్ ఫీల్డ్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ టైప్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకు MVC, వ్యూ XML కోడ్ అంతా ఇక్కడ వచ్చింది చూసారా? సో దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్
and that is what we are going to use within our view. ఇప్పుడు చూసారంటే మనకు MVC view everything is matching here, but we will not take everything what is here. So we need to know which part of this page or code or logic we should be taking into our application. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను ఇక్కడ నాకు లైబ్రరీస్ కంట్రోల్స్ అన్ని తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా రాశాను అనుకోండి, దిస్ ఇస్ నాట్ ద వే విచ్ వీ షుడ్ లర్న్. సో అది బై హార్ట్ చేయడం, మైండ్లో బై హార్ట్ చేసి ఇప్పుడు ఆ కంట్రోల్ రాలేదనుకోండి, అగైన్ విల్ బి స్టక్. సో వై కాంట్ వి మేక్ దిస్ ఈజీ హియర్? సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే, సో దీస్ లేబుల్ అండ్ ఇన్పుట్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇక్కడ? సో one is product ID. Product ID, we need an input. So this label is used to display what we are asking from the user to enter. So let me copy these two. Okay, ఇప్పుడు నేను ఈ లేబుల్ ఇన్పుట్ ఈ రెండింటిని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, సో ఆ రెండింటిని కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని తీసేస్తున్నాను. టెక్స్ట్ ని తీసేసి లేబుల్ ఇన్పుట్ ఈ రెండింటిని కాపీ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, దీస్ టూ. సో లెట్ మీ నేమ్ దెమ్ అకార్డింగ్లీ. సో లేబుల్ కి నేను ఏదైతే లేబుల్ టెక్స్ట్ ఇక్కడ ఉందో, వాట్ ఈస్ ఇట్? ప్రోడక్ట్ ఐడి. సో లెట్ మీ నేమ్ ఇట్ ప్రోడక్ట్ ఐడి and the input, yeah, that's fine. And e placeholder idi I'll show you what this placeholder is. And okay, సో దీన్ని మనం ప్రెట్టి ప్రింటర్ ఉంది కదా, ప్రెట్టి ప్రింటర్ని లేదా ఫార్మాట్ కోడ్ని ఫార్మాట్ చేయడానికి మనకు వెబ్ ఐడిలో ఏముందంటే, ఇట్స్ జస్ట్ బ్యూటిఫై. జస్ట్ రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ బ్యూటిఫై, ఇట్ విల్ జస్ట్ ఫార్మాట్ ద కోడ్ ఫర్ అస్. ఓకే, సో నా ఇప్పుడు మనం ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేయడం తెలిసింది మనకు. సో హౌ వి రన్? సో గో టు రన్ అండ్ రన్ యాజ్ వెబ్ అప్లికేషన్. సో మనం ఇది ఫస్ట్ టైం ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ వీ కెన్ స్ట్రైట్ అవే చూస్ దట్ రన్ బటన్ హియర్. సో ఆ రన్ కన్ఫిగరేషన్ అంటాం అనమాట. ఫస్ట్ టైం చేసేదాన్ని రన్ కన్ఫిగరేషన్ అంటాం. సో ఇఫ్ యూ వాంట్ కన్ఫిగర్ ద రన్నింగ్ అగైన్, how your application needs to execute, you can go to run configuration. We can choose the run configuration also anamata. So ee run configuration inkontha sepatlo chuddam malli inkosari. So ippudu ikkada chusamante, so now I'm just running this application. So ippudu application run chesinappudu manaku page ravali, paina title ravali. So now product id and enter product id. So ippudu enter product id anedi, this is not the value. This is not the exact value. So this is the description which disappears when user enters something. ఇప్పుడు నేను టైప్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది పోయింది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్లేస్ హోల్డర్ వాల్యూ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని ఉంది కదా, ఈ ప్లేస్ హోల్డర్ ఎంటర్ ప్రోడక్ట్ ఐడి అని ఇచ్చాం. సో ఇది ఈ ప్లేస్ హోల్డర్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఏ టెక్స్ట్. సో సమ్ టైమ్స్ మనం ఇప్పుడు మొబైల్ అప్లికేషన్స్ మనం చూస్తున్నప్పుడు మనకు అక్కడ ఈ ప్లేస్ హోల్డర్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. సో మనకు పైన లేబుల్ ఏమి ఉండదు, బికాజ్ మొబైల్ డివైస్ ఈజ్ వెరీ స్మాల్. ఇఫ్ వి యూజ్ లేబుల్ అండ్ దెన్ ఇన్పుట్, it will need more space to put more controls, more input fields, okay, along with their labels. So instead, to avoid these labels and consume the maximum space on the devices, so this placeholder is used. And also it makes more sense, rather reading the label and entering the value, by looking at the input field itself, we can enter the value what it is expecting. Okay, and సో ఇప్పుడు ఇక్కడ లేబుల్ ఈ రెండు మనం ఇన్పుట్ ఫీల్డ్ ప్లేస్ చేసాం. సో HTML5, ఎస్ ప్లీజ్. టైటిల్ ఎక్కడ పోయింది? టైటిల్ ఇక్కడే ఉండాలి కదా. ఏ టైటిల్? ఫస్ట్ ఫిగర్ అప్లికేషన్ ఉంది కదా, అది ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. నో, అది టెక్స్ట్ తీసేసాను కదా. కానీ వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు కూడా. ఫస్ట్ ఫ్రీ స్టైల్ ఈ టైటిల్ వేరు. దిస్ టైటిల్ ఈజ్ ద పేజ్ టైటిల్ హియర్.
That is page title. ఇది ఎక్కడ ఇచ్చాం మనము? This one is in I-18N internationalization. ఓకే. అండర్‌స్టూడ్. So we are going to slowly bring these descriptions also into internationalization. So because this is the way, this is hard coding way of doing it. This is not the effective way for translations. Okay. సో ఇది ట్రాన్స్లేషన్స్ చేయలేవు అనమాట. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేసిన ఇప్పుడు ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం వాల్యూని. సో ఇఫ్ ఐ డూ దిస్ వే విల్ నాట్ బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఇట్. సో we will bring this description into internationalization and we will make binding there. Okay, like this. సో ఇది జనరేట్ అయింది, మనం చేయలేదు. ఇది మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇది జనరేట్ అయింది. సో we just left it as it is, which is a page title. ఓకే. ఇది లెఫ్ట్ సైడ్ I-18N ప్రాపర్టీస్ మీద హైలైట్ అయింది కదా, అది కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. No, so as I opened it just now, that is why it is being highlighted. Okay, that's good. So there is a link button here. So in the web ID itself, link workspace to editor. So if you enable this one, it will avoid the confusion. So whatever the file you are in, whenever you move, it automatically changes the highlight to that respective file. Yeah, super. Yeah, got it. Okay. So now, okay. సో ఇప్పుడు మనం ఈ లేబుల్, ఇన్పుట్ ఫీల్డ్, ఈ రెండింటిని మనం దీనిలో యాడ్ చేసాం. సో నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ ఫీల్డ్, ప్రోడక్ట్ నేమ్, దెన్ వీ విల్ జస్ట్ గో దేర్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఐడికి మనం ఓన్లీ నంబరే అలౌ చేయాలనుకోండి. సో వెర్ ఈస్ ద సోర్స్ ఫర్ అస్? సో ఇక్కడ నంబర్ అని ఉంది. సో ఇప్పుడు నంబర్ అనే దానికి ఏ ప్రాపర్టీస్ యూస్ చేశారో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ కంట్రోల్ అండ్ ఇక్కడ ఐడి, టైప్, ప్లేస్ హోల్డర్ యూసారో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ కంట్రోల్ అండ్ ఇక్కడ ఐడి, టైప్, ప్లేస్ హోల్డర్ ఉన్నాయి చూసారా? సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ప్రాపర్టీస్. సో దీనిలో మనం ఇందాక యూస్ చేసిన దాంట్లో ప్లేస్ హోల్డర్ ఉంది, దేర్ ఈస్ నో టైప్ హియర్. ఇప్పుడు దీంట్లో చూస్తే ఇన్పుట్లో దేర్ ఈస్ నో టైప్, దేర్ ఈస్ నో ఇన్పుట్ టైప్. సో ఇక్కడ wherever we wanted to say it as a number, the type అనే ప్రాపర్టీ అడిషనల్ గా యాడ్ అయింది. సో the type is number అన్నమాట. సో I'm just taking this type and I'm just going back and I'm just putting the type property here. సో ఇప్పుడు నాకు ఈ ఇన్పుట్ ఫీల్డ్ నాకు నంబర్ గా కన్వర్ట్ అయింది ఇప్పుడు. సో I can't enter any characters here except numbers. Okay, and the next field is product name. So I'll just copy this one and okay. So before this, HTML language lo ఏమవుతుంది అంటే each and every control will have its own identification. It's a unique identification. సో ఇప్పుడు మనం లెట్స్ థింక్ అబౌట్ అవర్ అవాప్ ప్రోగ్రామింగ్. మన అవాప్ ప్రోగ్రామ్లో మన సెలక్షన్ పారామీటర్స్ రాస్తున్నాము అంటే we will give a selection parameter ID. If it is parameter p_ something matner, or if we are creating it as a select options s_ matner. So that is the unique ID. It shouldn't be repeated anywhere in the program again. So s_ matner is fixed. So there should not be any other same ID within that program. So in that case, the selection field, whatever allowed to enter multiple values of materials, all the values are captured into s_ matner. So ikkada kuda HTML5 language lo kuda all browser web applications lo every control. So whenever I refer to control, it can be label or it can be input or it can be page. ఇవన్నీ ఇంటర్నల్ గా కంట్రోల్స్ కిందనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎవ్రీ కంట్రోల్ విల్ హ్యావ్ దేర్ యునిక్ ఐడెంటిఫికేషన్ అటాచ్డ్ టు ఇట్స్ ఐడి ప్రాపర్టీ. సో ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇక్కడ ఐడి అనేది ఇన్పుట్ టెక్స్ట్ అని ఇచ్చాము ఇక్కడ, రైట్? సో
ఇక్కడ లేబుల్ అనే దానికి దెర్ ఈస్ నో ఐడి ప్రాపర్టీ. ఓకే. మీరు అన్నట్టు ఇప్పుడు ఐడి ప్రాపర్టీ యూనిక్ అంటున్నారు. ఆ యూనిక్ ఇక్కడ లేబుల్‌కి లేదు కదా ఐడి ప్రాపర్టీ అనొచ్చు. సో the framework, the UI5 framework, wherever you specify an ID explicitly, it uses that ID. If wherever there is no ID specified for any of the control, the UI5 framework will generate a dynamic and unique ID for that particular label, and it keeps running the framework for us. Okay. సో ఇప్పుడు ఈ ఐడి వల్ల యూసేజ్ ఏంటి అనేది వి విల్ సీ లేటర్. సో వెన్ వి నీడ్ దిస్ ఐడి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఐడి అనేది వి విల్ సీ లేటర్. సో ఇప్పుడు ఇక్కడే మనం ఈ ఐడి యూసేజ్ చూసామంటే ఈ లేబుల్ని డైనమిక్గా దీనికి అటాచ్ చేసాం. సో వై దిస్ లేబుల్ ఈజ్, సో దిస్ లేబుల్ ఈజ్ ఫర్ దిస్ ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ ఐడి ఇచ్చాం, ఆ ఐడిని తీసుకెళ్ళి దీనిలో అసైన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చూసారంటే దిస్ లేబుల్ ఈజ్ ఫర్ దిస్ ఇన్పుట్ అనేది ఇట్స్ లైక్ ఇంగ్లీష్లోనే అర్థం చేసుకునేటట్టు ఉందన్నమాట. లేబుల్ ఫర్ దిస్ ఇన్పుట్, దానికి ఐడి ఉంది కాబట్టి ఐడిని తీసుకెళ్ళి దాంట్లో ఇచ్చాం అనమాట. సో బై దిస్ మన డైనమిక్గా మనం ఏమన్నా వ్యాలిడేషన్స్ కానీ లేదు దాని డిపెండెంట్ ఫీల్డ్స్, డిపెండెంట్ ప్రాపర్టీస్ మనం ఫెచ్ చేసుకునేటప్పుడు జావా స్క్రిప్ట్లో దట్ టైమ్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే అనమాట. ఓకే. సో నౌ ఇప్పుడు మనం దీన్నే మళ్ళీ కాపీ చేద్దాం. సో ఈసారి విల్ రిమూవ్ ద టైప్ అండ్ విల్ యూజ్ ద డిఫరెంట్ ఐడీస్. సో దిస్ ఈస్ ఇన్పుట్ ఫర్ product name. Input for product name. Okay, and this we just say product name, and this ID తీసుకెళ్ళి దీనికి లింకప్ చేస్తాం. సో ఎంటర్ product name. Okay, so this type we don't need it because the product name can contain numbers or any special characters or anything. So we just remove that type here. So now we will see two input fields, product ID, product name here. We can enter the product ID and product name. So similarly, so ఎన్ని కావాలి, product original price. So price is again its number, and currency key we said it is default. Okay, so let's go with original price. We'll copy this this label and the input field, just copy it, product original price, input original price. So ID ఇవ్వాలా అంటే it's not mandatory. Okay, enter product original price. This is number, yes, we just leave that as it is. And now we just use the currency key. This currency key again we just use whatever we can use because we are going to disable it. This is the fixed value and currency. సో ఇక్కడ మనం ఇన్పుట్ కాకుండా టెక్స్ట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో టెక్స్ట్ ఈజ్ ఆల్సో ఏ control, so we don't have any placeholder. ఇక్కడ text equal to GBP. This is what we thought is going to be the default value, and just beautify it. So ఇప్పుడు ఇక్కడ మనకు currency GBP. Straight away
వచ్చిందనమాట. ఇప్పుడు ఆ లేబుల్ ఇన్పుట్ ఫీల్డ్కి లేబుల్కి ఏదైతే రిలేషన్షిప్ ఈ లేబుల్ ఫార్ ఇవి అటాచ్ చేసినప్పుడు ఉందో ఇప్పుడు ఇక్కడ ఆ అలైన్మెంట్ మిస్ అయిపోయింది చూసారా. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇది ఇలాగే ఇన్పుట్ అని పెట్టామనుకోండి, ఇన్పుట్ అండ్ ఇది వాల్యూ. I'll come to this why we are doing like this and where to find. I'm just writing as I know the property name. సో ఇప్పుడు ఇది ఎడిటబుల్ ఫీల్డ్లోకి వచ్చింది. సో వీ కెన్ చేంజ్ ఇట్ ఫ్రమ్ జీబీపీ టు ఐఎన్ఆర్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ విల్ బీ లర్నింగ్ అనమాట. సో ఇక్కడ ఎడిటబుల్ అనే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఎడిటబుల్ we just make it false. By default editable will be true, but as and when we don't need it, we just make it false here. So the currency GBP is fixed. Okay, and what is next? Profit margin percent. So and again this is going to be number field. The default value we are going to leave it as 10%, and we will leave the option for user to change it. So we'll just copy this one here. So profit margin percentage and input margin okay, we don't want a placeholder. Type is going to be number, value equals to, we'll make it 10%. Okay, so let me beautify it. That's good. So ఇప్పుడు చూసామంటే so we have 10% here, and this is the default value. If we want to make it change it, we can change it. Okay, and what is the other field here? Reselling price and expiry date. So reselling price, again it's a number field. We just use it. Reselling price. This is not going to be input field. Okay, input. So we just remove this. Type is going to be number, and editable is going to be false again. So this will be calculated value here. And the other one is, it's just the date. Again we will take help of we will take help of UI5 demo kit. We'll just go ahead and just a minute. Yeah, that's okay. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే డేట్ టైం ఇన్పుట్ అని ఇక్కడ కొన్ని కనిపిస్తా ఉన్నాయి చూసారా, డేట్ టైం ఇన్పుట్, డేట్ టైం పిక్కర్ ఇట్లాగా. సో ఇన్పుట్ లోనే అలా వచ్చాయి, బట్ లెట్స్ గో లెట్స్ టైప్ డేట్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఇక్కడ డేట్ పిక్కర్ అని వచ్చింది. సో ఇప్పుడు డేట్ పిక్కర్ తీసుకున్నాం అనుకోండి, 4 ఎగ్జాంపుల్స్, మనకి ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో జస్ట్
pick the first one or whatever. So it is just to explore inside. So our types అన్ని డేట్ పిక్కర్ లో ఏమేమి ఉంటాయి, ద నేమ్ ఈజ్ డేట్ పిక్కర్, అది ఇంపార్టెంట్ అనమాట. సో నా అక్కడ డేట్ టైప్ చేయగానే ఇక్కడ డేట్ పిక్కర్ అని వచ్చింది, డేట్ రేంజ్. సో యాజ్ ఐ నో ఇట్ ఈస్ డేట్ పిక్కర్, that's why I'm directly going ahead and picking up the date picker. As a beginner, so we should be looking at date range selection. By the name itself we can easily identify. So if we are about to create a report for a date range of dates, so show me the transport request created or expenses created between 1st June and 30th June. So this is a range. So in that case we will be looking at this date range selection control. So ఇప్పుడు ఈ date range selection control చూసామంటే ఇప్పుడు ఇక్కడ these are the examples. So if you see here date range selection, మనకి ఇక్కడ ట్రావెల్ ఫ్లైట్ బుకింగ్ వెబ్సైట్స్ లో కూడా మనకు ఇలా డేట్ రేంజ్ సెలెక్షన్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనే అంటే, సో వీ హ్యావ్ దట్ ఆప్షన్ ఇన్ UI5 as well. So if you want to use it, use the date range selection control, so that you will be able to easily select the range of dates from and to dates anamata. So now as I have only one date field to be created as an input field, so nenu ikkada different formats kuda unnai chudandi. So it includes the calendar, which calendar it is following, and the MMMDD, MMYYYY, and separated with slash. ఇలాగా ఆ డేట్ మనకి ఏదైతే ఉందో ఆ డేట్ ని మనం ఇక్కడ చూసి మనం పిక్ చేసుకున్నామంటే ఇట్ షోస్ కరెక్ట్లీ. సో ఇఫ్ ఐ వాంట్ a date like this, let's go ahead and copy this block అనమాట. సో ఇప్పుడు ఇక్కడ we are going to code, show source code for this sample. సో ఇప్పుడు నేను ఆ బ్లాక్ ఏదో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఐడెంటిఫై చేస్తాను, డేట్ పికర్ విత్ ఇది ఫస్ట్ ఇయర్ వచ్చింది, తర్వాత మంత్, తర్వాత డేట్ వచ్చింది. ఇఫ్ ఐ వాంట్ దిస్ వన్ ఆర్ దిస్ ఈస్ సపరేటెడ్ విత్ స్లాష్ అనమాట. సో డేట్ పికర్ ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ ఈ టెక్స్ట్ అనే ప్రాపర్టీలో ఉంటుంది అనమాట, లేబుల్ టెక్స్ట్ ప్రాపర్టీలో ఉంటుంది. సో మనకు కావాలి అంటే, సో ఇఫ్ ఐ వాంట్ దిస్ వన్, I'll just not this one, I'll just copy this one. దీన్ని ఈ కోడ్ లో ఫైండ్ అవుట్ చేసినాం అంటే స్టార్ట్ ఫైండ్ ఇది ఇక్కడ ఉంది. సో వీ కెన్ కాపీ దిస్ డేట్ పిక్కర్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే దానికి సెట్ ఆఫ్ రూల్స్ అనేవి, ఆ ప్రాపర్టీస్ అనేవి సెట్ చేసి ఉన్నాయి ఇక్కడ. సో I'll just copy this block. సో XML కోడ్ బ్లాక్స్ అనేవి లెస్ దాన్ గ్రేటర్ దాన్ తో స్టార్ట్ అవుతాయి, గ్రేటర్ దాన్ తో క్లోజ్ అవుతాయి. So ఇవి I think I don't need to explain much about this XML coding, I guess. Okay, so we'll pick this block and we'll just use it in our app. So this is the date picker. I'll copy the label for this. Okay, so and ikkada ID undi date picker 6 ani DP6. I'll just put that. So ikkada expiry date, I'll name this label as expiry date. Expiry date. Okay, so ikkada ee value అనేది ఇక్కడ some binding ఏదో మెన్షన్ చేస్తున్నారు, బట్ we'll just keep it as it is, or we can just ignore this value here. సో ఈ వాల్యూని తర్వాత తీసుకొని వద్దాం మనం. సో ఇక్కడ ఒకవేళ కమెంట్ చేయాలి అంటే ఏంటి అంటే, ఈ లైన్స్ సెలెక్ట్ చేసుకొని control// కొట్టాము అంటే those lines will be commented అనమాట. ఆర్ యూ కెన్ టోగుల్ లైన్ కమెంట్ ఆర్ బ్లాక్ కమెంట్. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే మనకు ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ టోగుల్ లైన్ కమెంట్ అన్నాము అంటే కమెంట్ ఉంటే అన్కమెంట్ అవుతుంది, లేదు అన్కమెంట్ ఉంటే కమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ బ్యూటిఫై ఇట్. సో నౌ జస్ట్ చెక్. ఓకేనా, మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి చూసారా. సో డేట్, జస్ట్ పిక్ ద డేట్ హియర్.
reselling price, there is no value at the moment, and profit margin percent. సో ఇక్కడ నంబర్ ఫీల్డ్స్ ఉంటే ఏమవుతుందంటే మన మౌస్ అక్కడ పెట్టి స్క్రోల్ చేసామంటే దిస్ ఈస్ అన్ అడిషనల్ ఫీచర్. ఇట్ ఇంక్రిమెంట్స్ బై 1 అండ్ డిక్రిమెంట్స్ బై 1 అన్నమాట. సో దట్ ఫీచర్ ఈజ్ అవైలబుల్ దేర్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ లుకింగ్ దట్ గ్రేట్ కదా. సో ఇదంతా ఎక్కడ వస్తుందంటే దిస్ ఇస్ ఆల్ కమ్స్ అండర్ లేఅవుట్ అనమాట. సో ఆ లేఅవుట్ ఆర్ ఫామ్, ఆ ఫామ్ అనేది ఇట్స్ ఎ ఫామ్. ఈ ఫామ్ ఒక ప్రాపర్ మార్జిన్ కానీ ఇలా లేదు. ఇట్ ఈస్ లైక్ సంథింగ్ నాట్ లుకింగ్ గుడ్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో దెర్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఫామ్ స్టైల్ క్లాసెస్, క్యాస్కేడింగ్ స్టైల్ క్లాసెస్. సో HTML5 లో ఒరిజినల్ HTML5 లో ఏంటి అంటే ఆ స్టైల్ క్లాసెస్ ఎవ్రీథింగ్ we were supposed to create. we will be asked to create the style classes on our own. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని లెఫ్ట్ మార్జిన్ ఏంటి, టాప్ ప్యాడింగ్ ఏంటి, సెల్ ప్యాడింగ్ ఏంటి, రో ప్యాడింగ్ ఏంటి, ఇవన్నీ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అనమాట. సో ఇప్పుడు అలా లేకుండా మనం if we think that it is a form, then just go here and type for form. So we will have a sample available here, form. So there will be two types of forms, simple form and smart form. So we will choose simple form. So ఈ simple form లో different layouts ఉన్నాయి చూడండి. రెస్పాన్సివ్ గ్రిడ్ లేఅవుట్, కాలమ్ లేఅవుట్, ఇంపార్టెన్స్ ప్రాపర్టీ, ఇలాగా. సో ఏదో ఒక ఫామ్ మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే సో ఇట్ విల్ డిస్ప్లే హౌ ఏ శాంపుల్ ఫార్మాట్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఫామ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఫామ్. ఇదొక ఫామ్, ఇలాగా డిఫరెంట్ ఫార్మ్స్ క్రియేట్ అయ్యి దే ఆల్ పుట్ ఇన్ ద అరేంజ్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకు ప్రైస్ ఉంది. ప్రైస్ ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ దే ఆర్ నాట్ 2 కాలమ్స్, దే ఆర్ నాట్ two separate labels and 2 separate inputs. సో ఒకే లేబుల్ బట్ దే ఆల్ అలైన్డ్ ఇన్ ఏ సచ్ సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ ప్లేస్. సో ఇలాంటివన్నీ దే ఆల్ పాసిబుల్ త్రూ ఫార్మ్స్ అనమాట. ఇప్పుడు దీని కోడింగ్కి వెళ్ళాం అనుకోండి. సో వీ హ్యావ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. సో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ స్మార్ట్ ఫామ్ యూజ్ చేసి ఉన్నారు. వేర్ ఈస్ దట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్. సో ఇది. సో ఇప్పుడు లైన్ నంబర్ 18. సో ఇక్కడ ఈ డౌన్ యారో ఒకటి ఉంది చూసారా. సో దాన్ని కనుక క్లిక్ చేసామంటే అది ఏ లైన్ వరకు ఉంది ఆ కోడింగ్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో లైన్ నంబర్ 39 వరకు ఉంది. సో we can just copy this smart form and we can take it forward అనమాట. బట్ దీనికంటే ముందు మనం ఇందాక ఇన్పుట్ చూసారా. సో ఆ ఫామ్ కంటే ముందు ఈ ఇన్పుట్ అక్కడ సింపుల్ గా లేఅవుట్ అని ఒకటి ఉందన్నమాట. సో వేర్ ఈజ్ ఇట్, టైప్స్. సో ఇప్పుడు ఈ కోడింగ్ లోకి వెళ్ళాము అంటే ఇక్కడ ఎల్ వర్టికల్ లేఅవుట్ అని ఒక లైన్ ఉంది. సో ఈ లైన్ ని అలాగే తీసుకుందాం. సో అది ఇక్కడ క్లోజ్ అయి ఉంటుంది. మళ్ళీ వర్టికల్ లేఅవుట్ అనేది లాస్ట్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇవన్నీ దే ఆర్ లుకింగ్ గుడ్ నౌ. సో ఇప్పుడు అలాగే మన కోడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ కంటెంట్ లో మనం ఎల్ అని పెట్టామనుకోండి. సో నెక్స్ట్ సేమ్ ఆ XML ట్యాగ్ ని క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేయలేదంటే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇంకా ఒక ఎర్రర్ కూడా ఉంది. I'll show you what that is. సో ఇప్పుడు ఇది వర్టికల్ లేఅవుట్, ఇది క్లోజ్ అయిపోయింది. స్టిల్ వీ హ్యావ్ సమ్ ఎర్రర్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ స్పేస్. సో ఈ నేమ్ స్పేస్లు అసలు నేమ్ స్పేస్ ఏంటి,
ఇప్పుడు మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ లేదు ఒక లేబుల్ ఈ కంట్రోల్స్ మనకు వస్తున్నాయి అంటే there are certain libraries and namespaces provided by SAP. సో SAP ప్రొవైడ్ చేసిన నేమ్ స్పేసెస్ లైబ్రరీస్ ఉంటేనే అవి UI5 ఫ్రేమ్వర్క్ కంపైలర్ అర్థం చేసుకొని వాటిని అప్లికేషన్లోకి యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ లైబ్రరీస్ ఏంటి, నేమ్ స్పేసెస్ ఏంటి అంటే ఇందాక మనం ఇక్కడ పాజ్ చేసాం experience.sap.com లో. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ అని టైటిల్ ఉంది. ఈ ఇన్పుట్ ఫీల్డ్ కింద చూసారంటే sap.m.input అని ఉంది. సో దట్ మీన్స్ ఈ ఇన్పుట్ అనేది ఒక కంట్రోల్ ఏ నేమ్ స్పేస్ లో ఉంది అంటే sap.m అనే నేమ్ స్పేస్ లో ఉంది. సో వీ కెన్ రెఫర్ ఇట్ యాజ్ అ లైబ్రరీ ఆల్సో. సో sap.m అనే నేమ్ స్పేస్ లో ఇన్పుట్ అనే కంట్రోల్ ఉందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అనమాట. సో అవన్నీ జావా స్క్రిప్ట్ ఫైల్సే, జావా స్క్రిప్ట్ క్లాసెస్. కానీ మనం ఆ జావా స్క్రిప్ట్ ఫీల్డ్ రాకుండా మనం XML లో మనం దాన్ని యాడ్ చేసుకొని మన XML లో కంట్రోల్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు అదే డెమో UI5 డెమోకి వెళ్ళాము అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ శాంపుల్స్ పైన మనకు ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే sap.m.input. సో దాని ఇన్హెరిటెన్స్లు అవి ఇంకేమైనా ఉంటే మళ్ళీ కింద కనిపిస్తాయి. అండ్ UX గైడ్ లైన్స్. సో మనం ఇందాక experience.sap.com చూసాం కదా. సో ఈ ఇన్పుట్ గైడ్ లైన్స్ ఏం ఫాలో అవ్వాలనేది కూడా అది కూడా మళ్ళీ లింక్ ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసాము అంటే ఇట్ విల్ టేక్ అస్ టు experience.sap.com టు షో అస్ వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫార్ ఇన్పుట్ ఫీల్డ్. చూసారా? సో we have been navigated to the same page. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ పైన API రెఫరెన్స్ అని ఇది కూడా హైపర్ లింక్ ఉంది. సో ఈ హైపర్ లింక్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇట్ విల్ గో టు జస్ట్ హియర్ API రెఫరెన్సెస్ అనదర్ ట్యాబ్ ఉంది చూసారా. సో ఈ API రెఫరెన్సెస్కి వెళ్తుంది అనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ ఇట్ విల్ గో టు API రెఫరెన్సెస్ అండ్ ఇట్ విల్ లెఫ్ట్ సైడ్ చూసారంటే SAP ఈ నేమ్ స్పేస్లన్నీ N అంటే నేమ్ స్పేస్. సో sap.m అనేది నేమ్ స్పేస్ అనమాట. sap.m ఎక్కడుంది? m ఎక్కడుంది? అండ్ ఇన్పుట్ విల్ బి ద క్లాస్ అనమాట. ఇన్పుట్ విల్ బి జావా స్క్రిప్ట్ క్లాస్. సో ఆ ఇన్పుట్ ఎక్కడెక్కడో ఉంటుంది. C అని ఒక చోట ఇన్పుట్ అని ఉంటుంది చూడండి. ఇన్పుట్ C. సో దిస్ ఈస్ ద క్లాస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చాలా ఉంటాయి. సో we will learn this in a bit, but that is how we just include the namespaces in our pages. సో ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ స్పేసెస్ మనకి ఇప్పటిదాకా ఏమున్నాయి, అసలు నేమ్ స్పేస్లు ఏమున్నాయి, వి డోంట్ నో ఎనీథింగ్. మనం జస్ట్ ఒక పేజ్ క్రియేట్ అయింది, దాంట్లోకి వచ్చి డెమో UI5 డెమో కిట్ నుంచి మనం అక్కడికి వెళ్ళాం, నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాలనిపించింది, అక్కడ నుంచి కోడ్ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. బట్ మనకు తెలియకుండానే ఇప్పుడు ఇక్కడ చూసారంటే దెర్ ఆర్ మెనీ నేమ్ స్పేసెస్ యాడెడ్ ఆన్ టాప్ ఆఫ్ ద వ్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే MVC అండ్ XML M. సో ఇప్పుడు ఇక్కడ చూసారా. సో XML NS అంటే నథింగ్ బట్ XML నేమ్ స్పేస్. ఇది అలియాస్ నేమ్. HTML is the alias name inside. So MVC is the alias name for sap.ui.core.mvc. సో దీనికి ఒక అలియాస్ నేమ్, లోకల్ అలియాస్ నేమ్ క్రియేట్ చేసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే దేర్ ఈస్ నో అలియాస్ నేమ్. XMLNS ఈక్వల్ టు sap.m. సో దీనికి అలియాస్ నేమ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అలియాస్ నేమ్ MVC ఉంది, అందుకని ఇక్కడ MVC అనేది యూజ్ చేశారు. దిస్ ఈస్ ద లోకల్ నేమ్. అండ్ ఇప్పుడు ఇక్కడ అలియాస్ నేమ్ లేదు. దట్ మీన్స్ whatever the tag, whatever the control we write here, whatever the class we refer here, that means
it will straight away go into the default namespace, which is not having alias name. సో ఒక వ్యూలో మనం ఎన్ని డిఫాల్ట్ నేమ్ స్పేస్లు పెట్టచ్చు అంటే వీ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్ అనేది దిస్ ఈస్ ద నేమ్ స్పేస్ రెఫరింగ్ టు సమ్ SAP standard namespace, but we don't have anything in the view for such as derived and local alias namespaces on the top if you see. So this is what we need to understand. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళాం అనుకోండి ఇన్పుట్ కి. సో ఇప్పుడు ఈ కోడ్ లో ఇక్కడెక్కడో ఓకే ఎల్ అని రెఫర్ చేస్తూ ఏదో ఒక నేమ్ స్పేస్ ఉండి ఉంటది. సో దాన్ని కూడా తెచ్చుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కోడ్ హియర్, సో ఇప్పుడు ఇక్కడ ఆ ఎల్ ఏం రెఫర్ చేస్తుందో చూడాలి. ఈ ఎల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ చూసారా scp.ui.layout అనేది ఎల్ అనే లోకల్ alias నేమ్ స్పేస్ తో ఇక్కడికి వచ్చింది. సో we will just take this namespace as it is and we go to our app and we also add our L namespace in our page. So ఇప్పుడు we don't see any errors here. Okay, so we can beautify now. We can execute it or we can directly go here and we can refresh it. So ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన లేఅవుట్ ఇట్ హ్యాస్ ఏ ప్రాపర్ అలైన్మెంట్ నౌ. సో ఇప్పుడు దీన్ని బయటికి లాగామనుకోండి, ఇప్పుడు దీన్ని బయటికి లాగిన సో దిస్ ఈస్ I'm just trying to reduce the size of my browser. So it is adapting and it is simply getting adjusted to the screen size, whatever it has. Okay. So this is the flexibility of UI5 libraries అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్కడ ఫిక్స్డ్, మనం ఎక్కడ నాకు ఇంత విడ్త్ కావాలి, ఇంత హైట్ కావాలి, వీఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. We are just keep on adding the controls, UI5 controls. They just behave like responsive. So ee behavior ne mano responsive behavior antam anamata. So that responsiveness, it is completely depending upon the screen size and device type, whatever. So it adapts to the UI it needs to. So ippudu mana aa layout add cheyagane it brought a new look to the form that we have developed. Okay, so we will we'll just stop here for today.